ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ గేట్లను ఎత్తి కాలువకు నీటిని విడుదల చేశారు రైతులు. తాము సాగు చేసిన చెరకు, వరి పంటలు కాపాడుకునేందుకు రైతులే పాలేరు పాత కాలువ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. పాలేరు ఆయకట్టు పరిధిలో రబీలో సాగు చేసిన చెరకు, వరి పంటలు ఎండిపోతుండటంతో నీటిని విడుదల చేయాలని పలుమార్లు అధికారుల్ని కోరారు రైతులు. కానీ రిజర్వాయర్లో నీరు సరిపడా లేకపోవడంతో విడుదల చేయలేరు అధికారులు. దీంతో పాత కాలువ కింద సాగు చేసిన రైతులు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. విషయం తెలుసుకున్న అధికారులు నీటి విడుదలని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. దీంతో రైతులకు అధికారులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. पानी चोरी పాలేరు పాత కాలువ 1929లో ఈ చెరువు పుట్టినాడు ఈ కాలువ తీశారు. ఇది పాలేరు రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ కట్టినాడు. ఈ పాలేరు పాత కాలువ కోసమే ఈ రిజర్వాయర్ కట్టారు ఆనాడు. ఈ రిజర్వాయర్ ద్వారా కూసుమంచి, నేలకొండపల్లి 2 మండలాల్లో 25,000 ఎకరాలకి పారుగంత కింద ఈ పాత కాలువని తీయటం జరిగింది నైజాం కాలంలో. ఆనాటి నుంచి ఈనాటి వరకు పాత కాలువకి ఎప్పుడు 5 అడుగుల వరకు కూడా పాత కాలువకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ పాలేరు పాత కాలువ కింద సంబాని చంద్రశేఖర్ మంత్రిగా ఉండగా, తుమ్మల నాగేశ్వర మంత్రిగా ఉండగా, రామరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉండగా, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉండగా ప్రతి వాళ్ళు కూడా ఆర్పుదలు ఇచ్చి ఈ పంట పొలాలను కాపాడటం జరిగింది. ఈ మధ్య కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ అనేది ఏర్పాటు చేసి ఈ నీళ్ళు అనేది 12 అడుగులు తగ్గకుండా ఉండాలని చెప్పి పాలేరు పాతకాలు నీళ్లు బంద్ అన్నారు. కానీ అయినా కానీ పోయినసారి కూడా పోయిన ఎమ్మెల్యే కూడా నీళ్లు కంటిన్యూషన్ ఇచ్చింది. కానీ ఇప్పుడు కూడా కంటిన్యూషన్ వరుసతాడు మేము ఏమంటున్నాం అంటే ఒక్క 1 మంత్ నెల అయితే అన్ని పొట్ట తీసిలే ఉన్నాయి పొలాలు. 15 రోజులకు ఒకసారి తడి ఇచ్చినా గానీ నెల రోజుల్లో 3 తాళ్లు ఇస్తే పంటలు వేయబడతాయి. దగ్గర లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు ఈ పాలేరు పాతకాలం కింద. చెరుకులు కూడా అదే విధంగా ఇంకొక 15 రోజులు అయితే చెరుకులు కూడా అయిపోతాయి. ఈ చెరుకులకి, వరికి రెండింటికి ఒక్క నెల ఇచ్చి 3 తళ్ళు ఇచ్చి ఆదుకుంటే చాలని చెప్పి మేము గవర్నమెంట్ ని, ప్రభుత్వాన్ని, మంత్రి గారిని అందరినీ వేడుకుంటున్నాం. అంతా తప్ప ఇక్కడ